ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. కానీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పల్నాడులోని సహా పలు ప్రాంతాల్లో గొడవల తాలూకా రియాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే యాదో బయట నుంచి వచ్చింది ఆ బండి. ఆ బండిని కాదు చెప్పింది జాగ్రత్త వీడియో కాదు వేరే వాళ్ళు కూడా కాదు. తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగింది. నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నాని సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నాని వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవగా కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ బాధితులు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నూట 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో జెండాలు, మద్యం బాటిలు, మారణాయుధాలు ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కారుపై దాడి జరగడంతో పరిస్థితులు మారిపోయాయి. రాత్రి నుంచి రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారిపైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెంటనే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్దకు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. చంద్రగిరి ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రాళ్లదాడి జరిగింది. ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేశారు. ఈ దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్ సర్కిల్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. మండలం కొత్త గణేశునిపాడులో పోలింగ్ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఇళ్లపై దాడులు చేశారు. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు రాత్రంతా గుడిలోనే తలదాచుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ బాధితులను పరామర్శించారు. ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు గ్రామాన్ని చుట్టుముట్టారు. కాసు, అనిల్ కాన్వాయ్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. కేంద్ర బలగాల సాయంతో ఎమ్మెల్యేల కాన్వాయ్ని తరలించారు. వేరే యాదో బయట నుంచి వచ్చింది ఆ బండి. ఆ బండిని కాదు చెప్పింది పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాత్రి పోలింగ్ బూత్ లో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నంద్యాల జిల్లాలోనూ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ నేత హరి ఇంటిపైకి వైసీపీ నేత రమేష్ నాయుడు గొడవకు వెళ్లడంతో వివాదం మొదలైంది. హరి లేకపోవడంతో అతడి అనుచరుడిపై వైసీపీ నేతలు దాడి చేశారు. అయితే టీడీపీ నేత బంధువులు తిరగబడి వైసీపీ నేతలపై ప్రతిదాడి చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రావిచెట్టు సెంటర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దమ్ముంటే తేల్చుకుందాం రావాలని ఈ రోజు వాట్సాప్ గ్రూపుల్లో ఇరు వర్గాలు సవాల్ చేసుకున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చుర్ల జగ్గిరెడ్డి, కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు సీన్లోకి ఎంటర్ అవడంతో ఈ హీట్ మరింత పెరిగింది. గొడవ జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితిని సమీక్షిస్తున్నారు.